హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఐస్ ఆన్ రఫా మీద చేసిన ఈ షార్ట్ వీడియోకి ఇంత రీచ్ వస్తుంది అయితే అనుకోలేదు. ఇంకా దాంతోపాటు కమెంట్స్ కూడా వచ్చాయి. ఆ కమెంట్స్ వల్లే లాంగ్ వీడియో ఇంకా మంచిగా చూపెట్టాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. వీడియో విషయానికి వస్తే ఇజ్రాయెల్ అనేది ఒక చిన్న దేశం. దీని పాపులేషన్ 93 లక్షలు. ఇది ప్రపంచంలోకెల్లా చాలా కాంట్రవర్షియల్ ఏరియాస్లో ఒకటి. ఈ వార్స్ 1047 బీసీ నుంచి మొదలయ్యాయి. 1047 బీసీలో కింగ్ సాల్మన్ జెరూసలం రాజధానిగా రాజ్యం పరిపాలించేవాడు. ఈ దేశంలో జ్యూస్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ రాజు జ్యూస్ కోసం ఒక టెంపుల్ని కట్టించారు. అదే ఫస్ట్ టెంపుల్. దాన్ని చాలామంది డిస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు కేవలం ఒక్క వాల్ మాత్రమే ఉంది. ఈ జ్యూస్ కాలంతో పాటు యూరోప్కి వలస వెళ్ళే వాళ్ళు. అలాంటి ఒక జూయిష్ కుటుంబంలోనే జీసస్ క్రైస్ట్ జన్మించారు. తర్వాత క్రైస్తవ మతాన్ని బోధించడం మొదలుపెట్టారు. కానీ అతి తక్కువ టైంలోనే ఈ జీసస్ క్రైస్ట్ మతాన్ని ఎక్కువ మంది ఆచరించడం వల్ల రోమన్ రాజుకి అప్పట్లో ఇది నచ్చక జీసస్ని చంపేశారు. ఈ సంఘటన వలన జూయిస్ని ఇప్పటికీ కోపగించుకుంటున్నారు. 306 ఇయర్లో వాలరస్ రాజు చనిపోవడం వలన కన్స్టైన్ రాజు అయ్యారు. క్రైస్తవ మతాన్ని ఈ రాజు దేశం మొత్తం పాటించమన్నారు. దీనివలన జూయిస్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అందుకే వాళ్ళు ప్రపంచంలో చాలా ప్రదేశాలకి వలస వెళ్ళిపోయారు. జీసస్ ఎక్కడ చనిపోయారో అక్కడ కన్స్టైన్ రాజు చర్చ్ ఆఫ్ హాలీ స్పెక్యులర్ని నిర్మించారు. ఇది టెంపుల్ మౌంట్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. జూయిస్ ముస్లిం రాజుల పరిపాలనలో చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ముస్లిం మతం ఇంకా జూయిస్ మతం ఒకేలాగా ఉండేవి కాబట్టి. 3 ప్రసిద్ధమైన కట్టడాలు డోమ్ ఆఫ్ రాక్, అక్సా మాస్క్, ఇంకా వెస్టర్న్ వాల్ అని ఒకచోటే ఉన్నాయి. ఈ 37 ఏకర్స్ ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, ఇంకా జూస్కి చాలా అవసరమైన ప్లేస్. ఈ ప్లేస్ కోసమే ఈ గొడవ మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ నుంచి జూస్ వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఇజ్రాయెల్కి రిటర్న్ వచ్చేయాలని 1891లో ఈ జైనిజం అనే ఒక మూమెంట్ మొదలుపెట్టారు. వాళ్ళ ల్యాండ్ని మళ్ళీ పొందడం కోసం 1914 ఇయర్లో వరల్డ్ వార్ I మొదలైంది. జూయిస్కి బ్రిటిష్ గవర్నమెంట్ మద్దతు పలికింది. ఇంకా బాల్ఫోర్ డిక్లరేషన్ని ఇచ్చారు. ఇందులో ప్యాలెస్టైన్లో జూయిస్కి చోటిస్తారని అన్నారు. వరల్డ్ వార్ Iలో బ్రిటన్ గెలిచింది. ఇంకా ప్యాలెస్టైన్కి జూయిస్కి వలస వచ్చారు. అరబ్స్కి ఇది నచ్చలేదు. కొన్ని వేలు మాత్రమే ఉండే జూయిస్ కొన్ని లక్షలకి పెరిగింది. వరల్డ్ వార్ II తర్వాత జూయిస్కి వాళ్ళ ఓన్ కంట్రీ వస్తుంది అనుకున్నారు. అప్పుడే UN ఫామ్ అవ్వడం వలన ఈ డెసిషన్ UN తీసుకోవడానికి అన్ని దేశాలు ఓట్ చేసి ఇజ్రాయెల్ని, జూయిస్కి, ప్యాలెస్టైన్స్ని, అరబ్స్కి, ఇంకా జెరూసలంని UN కంట్రోల్లో ఉంచమని డెసిషన్ చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు ప్యాలెస్టైన్ని వదిలేసిన తర్వాత రోజు అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. ఇజ్రాయెల్నే ఈ వార్లో గెలిచింది. ఈజిప్ట్కి ఇజ్రాయెల్ మీద కోపం వలన సూయజ్ కెనాల్ని ఇజ్రాయెల్ వాడకూడదు అని చెప్పింది. అందువలన ఫ్రాన్స్ ఇంకా బ్రిటన్ సపోర్ట్తో ఇజ్రాయెల్ ఈజిప్ట్తో వార్ చేసి విన్ అయింది. ఈజిప్ట్ మళ్ళీ ఇజ్రాయెల్ని స్ట్రైట్స్ ఆఫ్ ట్రైన్ని వాడకూడదు అని చెప్పింది. మళ్ళీ వార్ అవుతుందని తెలిసి ఈజిప్ట్ అరబ్ కంట్రీస్ సపోర్ట్తో ఇజ్రాయెల్ మీద వార్ చేసి లూజ్ అవుతుంది. ఆ ల్యాండ్ని ఇజ్రాయెల్ క్యాప్చర్ చేసింది. కానీ UN చెప్పడంతో ఆ ల్యాండ్ రిటర్న్ ఇచ్చేసింది. కానీ రైట్స్ మాత్రం ఇంకా ఇజ్రాయెల్ దగ్గరే ఉన్నాయి. 1964లో ప్లోని ఫౌండ్ చేశారు. ప్లో అంటే ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. దీని ఎయిమ్ ఏంటంటే ప్యాలెస్టైన్కి చెందిన ల్యాండ్ మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి తీసుకోవడం. కానీ ఇది స్టార్ట్ చేసిన 3 ఇయర్స్కే మళ్ళీ అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. ఆ వార్లో ఇజ్రాయెలే విన్ అయ్యింది. ఈ వార్లో ఇజ్రాయెల్ ఈజిప్ట్ నుంచి గాజా స్ట్రిప్ని, ఇంకా జార్డన్ నుంచి వెస్ట్ బ్యాంక్ని, ఇంకా సిరియా నుంచి గోలన్ హైట్స్ని ఆక్రమించింది. దీంతోపాటు జెరూసలంలోని కూడా పూర్తిగా అధికారం తీసుకుంది. దీన్ని జూయిష్ క్యాలెండర్లో జెరూసలం డేగా ప్రకటించారు. ఇజ్రాయెల్ పూర్తిగా ల్యాండ్ అయితే సంపాదించింది. కానీ దాంతోపాటు 2 మిలియన్ ప్యాలెస్టైన్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇజ్రాయెల్ సిటిజన్షిప్ ఇవ్వాలి అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇజ్రాయెల్ పాపులేషన్ కన్నా ఎక్కువ. వాళ్ళ కనుక సిటిజన్షిప్ ఇస్తే ఓటింగ్ ప్రాసెస్లో వాళ్ళ లీడర్స్ మళ్ళీ జూయిస్ని రూల్ చేస్తారని. అందువలన ప్యాలెస్టైన్ని వెస్ట్ బ్యాంక్కి, ఇంకా మిగతా వాళ్ళని గాజా స్ట్రిప్లో ఉంచి అక్కడ జూయిస్ని పంపించి మిలిటరీ క్యాంప్స్ని స్థాపించారు. ఈజిప్ట్ ఇంకా జార్డన్ ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. ప్లో ఇజ్రాయెల్ని వెటకారించడం మొదలుపెట్టింది. 9 డిసెంబర్ 1987లో జరిగిన ఒక సంఘటన ఇజ్రాయెల్కి పెద్ద సమస్యగా మారింది. అదేంటంటే గాజా స్ట్రిప్ దగ్గర ఒక రెఫ్యూజ్ క్యాంప్ ఉంది. అదే జబ్లా రెఫ్యూజ్ క్యాంప్. ఒక ఇజ్రాయెల్కి చెందిన డిఫెన్స్ ట్రక్ ఒక కార్ని ఢీకొనడం వలన 4 చనిపోయారు. ఈ ఒక సంఘటన వలన ప్యాలెస్టైన్స్ చాలా కోపంగా ఉన్నారు. కొంతమంది ఈ సంఘటన కావాలనే చేశారు అని కూడా అంటారు. ఈ రఫాలో జరిగిన దారుణం కోసం కారణమైన హమాస్ స్టోరీకి వస్తే ఈ గాజా స్ట్రిప్లోనే ఒక గ్రూప్ ఉంది.
అదే ముస్లిం బ్రదర్హుడ్ వీల్ చారిటీ చేయడానికి ఫండ్స్ రేస్ చేయడం, ఫుడ్ని సప్లై చేయడం, ఇంకా స్కూల్స్ని ఓపెన్ చేయించడం లాంటివి చేసేవాళ్ళు. 1987 ఇన్సిడెంట్ తర్వాత ఈ ముస్లిం బ్రదర్హుడ్ హెడ్ పర్సన్ని ఆ గ్రూప్ మెంబర్స్ ప్యాలెస్టైన్కి మద్దతు ఇవ్వమని చెప్పారు. కానీ ఆ హెడ్ పర్సన్ నేను వైలెన్స్ చేయడానికి మద్దతు ఇవ్వను అని చెప్పారు. అప్పుడే ముస్లిం బ్రదర్హుడ్లోనే ఇంకో వింగ్ని ఫామ్ చేశారు. అదే హర్కత్ అల్ ముక్వామా అల్ ఇస్లామియా. దీన్నే హమాస్ అని కూడా అంటారు. ముందు ఇజ్రాయేలే హమాస్కి ఫండ్స్ ఇచ్చేది డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉపయోగించడానికి. కానీ ఇది జరగలేదు. హమాస్ చాలా వైలెన్స్ క్రియేట్ చేసింది. దీంట్లో ఇజ్రాయెల్ వాళ్ళు చాలామంది చనిపోయారు. దీనికోసం ఇజ్రాయెల్ అండ్ ప్యాలెస్టైన్ వాళ్ళు ఓస్లో అకార్డ్ అనే శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్లో ప్రాధాన్యమైన షరతులు ఏంటంటే ప్యాలెస్టైన్ని దేశంగా గుర్తించాలి, ఇంకా వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ప్యాలెస్టైన్ అండర్లో ఉంటాయని. ప్యాలెస్టైన్లో ప్యాలెస్టైన్ అథారిటీని ఇంకా ఓటు హక్కుని ఆమోదించింది, కానీ ప్యాలెస్టైన్లో ప్రజలకి ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు. దీనివల్ల ప్లోని ఉన్న ఆ కాస్త మద్దతు కూడా తగ్గిపోయింది. ఇంకా అందరూ హమాస్ మీద నమ్మకం పెట్టుకున్నారు. 2006లో జరిగిన ఎలక్షన్లో హమాస్ మెజారిటీతో గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎలక్షనే జరగలేదు. October 7th, 2023. అసలు ఈ October 7th ఏం జరిగింది? 2021లో జెరూసలంలో జరిగిన ఒక సంఘటన వలన ఈ October 7th, 2023 అటాక్ జరిగింది. 2021లో ఇజ్రాయెల్కి చెందిన వాళ్ళు అలక్సా మాస్క్ మెయిన్ స్పీకర్ వైర్ని పాడు చేసి ఏది పనిచేయనివ్వకుండా చేశారు. ఎందుకనంటే ఆ తర్వాత రోజు ఒక ఈవెంట్లో స్పీచ్ ఇచ్చిన సమయంలో ప్రేయర్స్ జరగకూడదు అని చేశారు. దీనికి హమాస్ వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అందుకోసమే ఈ October 7th, 2023 అటాక్ని ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు. October 7th, 2023 గాజా స్ట్రిప్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఒక మ్యూజిక్ ఫెస్టివల్ అవుతుందని తెలుసుకొని ఈ హమాస్ వాళ్ళు మార్నింగ్ 6 AM సమయంలో పారాగ్లైడింగ్ చేసుకొని వచ్చి ఓపెన్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అది ఓపెన్ ఏరియా అవడం వలన చాలామంది చనిపోయారు. అసలు ఈ హిస్టరీ అంతా పక్కన పెడితే నా కమెంట్స్లో చాలామంది నీకేం తెలుసు అని కమెంట్ చేశారు. సరే, నాకైతే ఏం తెలీదు. అసలు తప్పెవరిది? వైలెన్స్ చేసిన హమాస్దా లేకపోతే ఎయిర్ స్ట్రైక్ చేసిన ఇజ్రాయెల్దా? ఇద్దరికీ అయితే నష్టం జరగలేదు. కానీ ఏ సంబంధం లేని గాజా ప్రజలకి ఎందుకు ఈ శిక్ష? హమాస్ వాళ్ళు పవిత్ర యుద్ధమని ఇజ్రాయెల్ మీద ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఇజ్రాయెల్ రివెంజ్ కోసం గాజా మీద ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంచుమించు ఇద్దరు చేసింది ఒకటే కదా. అంటే ఇద్దరు ఒకటేనా? ఒక గవర్నమెంట్ తలుచుకుంటే ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి ఈ హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలా చేయలేకపోవడం తప్పెవరిది? ప్రజలదా లేకపోతే గవర్నమెంట్దా? ఒకవేళ ఇంకా ఈ హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇంకా ఇజ్రాయెల్లోనే ఉంటే ఈ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసుకునేదా? ఇది నా వే ఆఫ్ థింకింగ్. నా సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఓపెన్గానే ఉంటాను తీసుకోవడానికి.